నెంబర్ 1 పొజిషన్లో ఉన్నది కళ్యాణ్ పడాల. రోజు రోజుకి కళ్యాణ్ పడాల గ్రాఫ్ పెరుగుతుంది. ఎవరిదైనా లాస్ట్ 4-5 వీక్స్లో గ్రాఫ్ పెరిగితే ఆట వల్ల బీభత్సమైన హీరోచితంగా ఇష్టం వచ్చిన టాస్కులు పెడితే ఆ టాస్కుల వల్ల పెరుగుతుంటుంది. కానీ ఇలా ఏ కంటెస్టెంట్ది బికాస్ ఆఫ్ బిహేవియర్, బికాస్ ఆఫ్ అంటే తను చూపిస్తున్న విధానం, తను మాట్లాడుతున్న విధానం, తను సాక్రిఫైస్ చేస్తున్న విధానాలు, కొన్ని సందర్భాల్లో తీసుకుంటున్న స్టాండు, తను రైవలరీ కోసం ట్రై చేయకుండా టాప్ 1 కంటెస్టెంట్స్తో బిహేవ్ చేస్తున్న విధానం, వీటి వల్ల గ్రాఫ్ పెరుగుతుంది. ఇది ఎప్పుడు జరగలేదు తెలుగులో బిగ్ బాస్లో. ప్రతిసారి ఏదో ఒకటి లాస్ట్ టైం ఉన్నాడు గౌతమ్ ఎంతసేపటికి నిఖిల్ని లాగడానికి ట్రై చేసి ఏదేదో రైవలరీ కోసం ట్రై చేస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ ఉన్న టాప్ కంటెస్టెంట్ డిఫరెంట్గా ఉన్నాడు. ఈ సీజనే డిఫరెంట్గా ఉంది. దాంట్లో కళ్యాణ్ గ్రాఫ్ పెరిగే విధానం ఇంకా డిఫరెంట్గా ఉంది. ఈ రోజు ఏం జరిగింది చెప్తామా? ఎపిసోడ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఆల్రెడీ లైవ్లో జరిగింది. నేను షాక్. కళ్యాణ్కి ఎంత పాజిటివ్ ఫుటేజ్ వస్తుందంటే, ఎంత పాజిటివ్ అవుతున్నాడంటే, ఎగ్జాంపుల్కి నేను చెప్తా. వాళ్ళ పేర్లు వద్దు. కానీ తనుజ ఫ్యాన్స్ వాళ్ళు, అంటే తనుజ ఫ్యాన్స్ కాబట్టి చూడాల్సింది కాదు, వీళ్ళు పెయిడ్ ఫ్యాన్స్ లాగా అనిపిస్తారు నాకు. తనుజ కానీ కదా, కళ్యాణ్ కూడా ఉన్నారు పెయిడ్ ఫ్యాన్స్. అదే ట్విట్టర్లో ఉండే బ్యాచ్ అంతా అలా అనిపిస్తుంది. మోస్ట్లీ 60-70% ట్విట్టర్ బ్యాచ్ హ్యాండిల్స్ ఏమనిపిస్తుంది అంటే, వాళ్ళు ఇంకా ఏం లేదు, కూర్చొని అందరిని తిట్టుకోవడమే పని. తిట్టే వాళ్ళు మాత్రమే అంటున్నారు, మంచి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళల్లో ఎప్పుడు రెగ్యులర్గా కళ్యాణ్ తిట్టే 1-2 ప్రొఫైల్స్ కూడా ట్విట్టర్లో కళ్యాణ్ బంగారం అని పెట్టినట్టు ఏమైందిరా అని చూస్తే కళ్యాణ్ గురించి పాజిటివ్ ఫుటేజ్ చూసి నేను అప్పుడు లైవ్ ఆన్ చేసి చూస్తే అబ్బా అనిపించింది నాకు. ఏం జరిగిందంటే, కళ్యాణ్ 2-3 ఇన్సిడెంట్లు జరిగింది. ఫస్ట్ ఇన్సిడెంట్ చెప్తాను. ఓటింగ్ పెరగడానికి రీజన్స్ ఇవే. ఆ బిహేవియర్ వల్ల ఓటింగ్ పెరుగుతుంది. ఏం చూడట్లే మాకు టాస్కులు జరిగితే టాస్కులు బట్టి వేస్తారు. బిహేవియర్ బట్టి జరుగుతున్నప్పుడు బిహేవియర్ ఎవరిది బాగుంది, అవతల వాళ్ళు ఎవరిని అప్రిషియేట్ చేస్తానో చూసిన తర్వాత నీ అపోనెంట్ కంటెస్టెంట్ టాప్ 1లో ఉన్న కంటెస్టెంట్ నేను పొగిడిందంటే నీ స్థాయి పెరుగుద్దంటే ఆటోమేటిక్గా. అది కూడా ఆ అపోనెంట్ ఉండే కంటెస్టెంట్ నామినేషన్లో లేదు తనుజ గారు. ఈరోజు నెంబర్ 1 ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే, తనుజ గారు ఇప్పుడు నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు, బట్ ఈ వారం నామినేషన్లో లేరు. కాబట్టి తనుజ గారి ఓట్లు ఎవరికి పడాలి? 1 కళ్యాణ్కి పడాలి, 2 ఇమాన్యుల్కి పడాలి, 3 భరణి గారికి పడాలి, 4 డెమాన్కి పడాలి. వీళ్ళకి మధ్యలో స్ప్లిట్ అవుతుంది. ఎగ్జాంపుల్కి తనుజ గారి ఫ్యాన్స్లో కళ్యాణ్ అంటే పడని వాళ్ళకి డెమాన్కి వేసేస్తారు. డెమాన్కి కళ్యాణ్కి మధ్య ఇష్యూ జరిగింది కాబట్టి తనుజ గారి ఫ్యాన్స్లో ఎవరైతే కళ్యాణ్ పడరు, ఇమాన్యుల్ పడకపోతే వాళ్ళు డెమాన్కి భరణి గారికి వేస్తారు. తనుజ గారి ఫ్యాన్స్లో కళ్యాణ్ గట్టిగా పడిన వాళ్ళకి ఇమాన్యుల్ కూడా పడతాయి. అలా తనుజ గారి ఫ్యాన్స్ స్ప్లిట్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఆ స్ప్లిట్ అయ్యే విధానం ఆ పర్టికులర్ డేలో తనుజ గారి క్లోజ్నెస్, తనుజ గారి లోపల ఉన్న బాండింగ్ని బట్టి